విజయసాయి రెడ్డి ఎపిసోడ్పై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన కుటుంబమే నేర చరిత్ర కలిగినదని ఆరోపించారు. దేశమంతా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న రోజుల్లో విజయసాయి తండ్రి, పెద్దనాన్న, చిన్నాన్న ఆస్తి కోసం కన్న తండ్రిని హతమార్చారని ఆరోపించారు. ఆ కేసులో విజయసాయి తండ్రి ఏటూగా ఉన్నారని, వారికి కోర్టు శిక్ష కూడా విధించిందని వివరించారు. విజయసాయి నెల్లూరు వాడినని చెప్తుంటే నెల్లూరు వాళ్లకు సిగ్గుపోతుందంటున్న ఆనంతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. విజయసాయి రెడ్డి ఇష్యూ పైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయనే కాదు, ఆయన తండ్రి కూడా హత్య కేసులో నిందితుడని, ఆయన తండ్రే కాదు, ఆయన చిన్నాన్న పెదనాన్నల ముగ్గురు కూడా సొంత తండ్రినే చంపిన కేసులో శిక్షలు అనుభవించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనతో పాటు ఆనం ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్ ఈ విజయసాయి ఎపిసోడ్ మీద? మొత్తం అవినీతి, అక్రమాలు, భూదందాలు, సారా కుంభకోణం, క్వాడ్జి కుంభకోణం, సిల్కా శాండ్ కుంభకోణం, ఇన్ని కుంభకోణాల్లో అలాగే మద్యం మాఫియాలో మునిగి తేలినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుడైతే మాఫియా కింగ్ వచ్చి విజయసాయి రెడ్డి. కాబట్టి ఇవాళ ఆయన ఇన్ని రకాల నిందలు కాదు, వాస్తవాలని భరించాల్సిన అవసరం వచ్చింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఇందాక వ్యాఖ్యలు చేశారు. దేశం అంతా కూడా స్వాతంత్రం కోసం పోరాడుతుంటే వాళ్ళ కుటుంబం సొంత తండ్రినే చంపారు. భారతదేశం స్వతంత్ర సముపార్జన కోసం, ఇండిపెండెంట్ ఇండియా కావాలని స్వర్గీయ జాతి పిత మహాత్మా గాంధీ పిలుపునిచ్చి యావత్ భారతదేశమంతా, భారతీయులంతా ఈ దేశానికి బ్రిటిష్ వాదుల దగ్గర నుంచి స్వతంత్రం కావాలని కోరుకుంటా ఉంటే, మా తండ్రి మాకు ఆస్తి కావాలి అని చెప్పి ఈ విజయసాయి రెడ్డి తండ్రులు ముగ్గురు, పెదనాన్న, నాన్న, చిన్నాన్న ముగ్గురు తండ్రులు వాళ్ళ తండ్రిని చంపి ఆస్తిని కాజేశారు. ఇది కేసు ఫైల్ అయింది ఆ రోజుల్లోనే. కేసు నంబరు, ఎఫ్ఐఆర్ నంబర్లు అన్నీ నేను గతంలోనే ఇచ్చాను మీకు. మళ్ళీ కూడా అవన్నీ కూడా కావాలంటే మొత్తం డీటెయిల్డ్ నివేదిక ఇస్తా. అప్పుడు కేసు విచారణ జరిపి A2 వీళ్ళ తండ్రి, విజయసాయి రెడ్డి తండ్రి, తర్వాత జరిగినవి జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు అన్నిట్లో ఈయన A2, ఆయన A1 అయితే ఈయన A2. అందుకనే తండ్రి A2 మర్డర్ కేసులో దోపిడీ, అవినీతి ఇవన్నిట్లో విజయసాయి రెడ్డి A2 కడుపున A2 పుట్టాడు, అంతే, ఇంకేం లేదు. ఇవాళ A2 కూడా మా అసిస్టెంట్ కమిషనర్ శాంతి కుమార్ ఇచ్చినటువంటి ట్విట్టర్ రిప్లై ద్వారా A1గా మారి ఏకైక వెన్నుపూసగా మారాడు ఈ పార్టీకి. సార్ నెల్లూరు అని చెప్తూ ఉంటాడు. మనకైతే చాలామందికి ఆయన నెల్లూరు అనే విషయం కూడా తెలియదు. మీరు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడైనా ఇటువంటి రాజకీయ నేతలను చూసారా? మీడియా పైన అటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ, ఇలాంటి తీరు కానీ, అలాగే నెల్లూరు అంటున్నాడు, దాని మీద ఏమంటారు? ఆయన నెల్లూరు అంటే మాత్రం ఓ దండం అయితే పెట్టాలి మేము. అయ్యా ఈయన నెల్లూరుతో ఏ సంబంధం లేదు. ఎందుకంటే ఈయన పెళ్లి కాకముందే ఈ జిల్లా నుంచి ఉమ్మడి కడప జిల్లాకి వెళ్ళిపోయాడు, చెన్నైకి వెళ్ళిపోయాడు. ఉమ్మడి కడప జిల్లాలో వెరైటీ మాఫియా సామ్రాట్ల దగ్గరికి చేరిపోయాడు. కాబట్టి ఈయన నెల్లూరు జిల్లా తాళ్ళపూడి అని చెప్తే పాపం ఆ తాళ్ళపూడి ప్రజలు అవమానంగా ఫీల్ అవుతారు. ఆ తాళ్ళపూడిలో జమీందారీ కుటుంబాలు ఉన్నాయి, భూస్వాముల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని ఎంతో ప్రీతిపాత్రంగా చూసుకునేవాడు. అటువంటి తాళ్ళపూడిలో ఇతను నేను జన్మించాను, నాది నెల్లూరు అని అంటే ఈ యొక్క హత్యా నేరం ఆరోపించబడి శిక్షపడ్డ కుటుంబం మా ఊరని బయటకు వచ్చిందని వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ మర్యాద దక్కాలంటే ఇతను ఈ నెల్లూరుడే కాదని చెప్పాలి. మహేష్ బాబు, ABN